యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ శ్రావ్య, ప్లాస్టిక్ సర్జన్. మరి ఎప్పుడైనా కానీ ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేదంటే చిన్నప్పుడు చాలామంది స్కూటర్ నేర్చుకుంటూను, లేదా సైకిల్లోను, లేదా చిన్న యాక్సిడెంట్స్ ద్వారాను పడినప్పుడు గాయాలు అవుతూ ఉంటాయి. గాయం తగ్గిపోతుంది కానీ దాని తాలూకు మచ్చలు మాత్రం అలాగే ఉండిపోతాయి. కొంతమందికి అవి దాని నుంచి ఎలా బయటపడాలి అనుకుంటారు కదా. సో ప్లాస్టిక్ సర్జరీ ద్వారా దీని నుంచి బయటపడచ్చు అంటున్నారు. మరి అసలు దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాము. నమస్తే అండి. సో జస్ట్ మనకు ఒక డైలాగ్ ఫన్నీగా అనిపిస్తుంది కానీ దెబ్బ మానిపోయింది కానీ దాని తాలూకు మచ్చ మిగిలిపోయింది అని చెప్పి. సో ఈ మచ్చ మిగిల్చే బాధ ఇదంతా నుంచి బయటపడాలి అంటే, సో కొంతమందికి నిజంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అదొక నెగిటివ్ ఎమోషన్ కదా. సో వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఏంటి అసలు ప్రొసీజర్ ఏముంటుంది? ఆ మచ్చల నుంచి, ఆ స్కార్స్ నుంచి బయటపడాలి అన్నప్పుడు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద స్కార్. ఫస్ట్ మనకి చిన్న స్కార్ ఉంది, ఒక్క లైన్ ఆఫ్ స్కారే ఉంది అంటే దాన్ని మనం ఆయింట్మెంట్స్, మసాజ్ కానీ, సిలికాన్ షీట్స్ కానీ అట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో దాంతో సిలికాన్ షీట్స్ అంటే మనకు ఒక స్టిక్కర్ లాగా ఉంటుంది అది. సో డైలీ దాని మీద పెట్టేసుకోవాలి, ఆ స్కార్ ఏదైతే ఉందో దాని మీద పెట్టేసుకోవాలి. అంటే ఇది ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ స్కార్, అంటే రీసెంట్గా దెబ్బ తగిలిన వాళ్ళకి అట్లా. సో అది పెట్టేసుకుంటే వాట్ ఇట్ విల్ డూ ఇస్, అది పెరగకుండా, మచ్చ ఎక్కువ పెరగకుండా దట్ విల్ హెల్ప్ అలాట్. సో ఇప్పుడు మీరు దెబ్బ తగిలింది, ఏదైనా పడ్డారు అండ్ యూఆర్ లీవింగ్ ఇట్. చాలా మంది ఏంటి అంటే ఏం వెళ్తాంలే డాక్టర్ దగ్గరికి, ఇప్పుడు చిన్నదానికి అవసరం అన్నట్టు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని ఇంకా ఏం చేయలేము, బట్ అట్లీస్ట్ యూ షుడ్ టేక్ కేర్ అట్ హోమ్. ఇంట్లో ఉన్నప్పుడు ఆ గాయాల్ని మంచిగా వాష్ చేసుకోవచ్చు. చాలా మందికి ఏంటి అంటే దాని మీద నీళ్ళు పడొద్దు, ఎక్కువైపోతుంది అట్లా ఉంటుంది, బట్ దట్ ఈస్ రాంగ్. ఎక్స్పోజ్ చేయొద్దు గాలికి, అట్లా ఏమి ఉండదు. ఏదైనా కానీ, ఏ వూండ్ అయినా కానీ యూ కెన్ వాష్ విత్ నార్మల్ ట్యాప్ వాటర్ అండ్ సోప్. డెటాల్ కానీ, లైఫ్ బాయ్ కానీ, ఏ సోప్ ఉన్నా కానీ మంచిగా వాష్ చేసేసుకోవచ్చు. అట్లానే మీరు డైలీ యూ విల్ కీప్ ఇట్ క్లీన్. ముట్టుకోవద్దు అని వారం తర్వాత చూస్తే అది కంపల్సరీ పస్ ఇన్ఫెక్ట్ అయ్యి కూర్చుంటుంది. దాని వల్ల డైలీ సోప్ అండ్ వాటర్ తోటి వాష్ చేసుకొని ఏ ఆయింట్మెంట్ ఉన్నా కానీ, చిన్న నియోస్పోరినా, సోఫ్రామైసిన్ అవి ఉంటాయి, వాటితోటి మసాజ్ చేసుకోవచ్చు ఇన్ఫెక్ట్ అవ్వకుండా. ఎందుకంటే ఇన్ఫెక్ట్ అయితే స్కార్ ఇంకా వర్స్గా తయారవుతుంది. సో ఇది ఇంకొకటి ఏంటి అంటే, చాలా ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు మీరు అన్నట్టు కాలిన గాయాలు ఉంటాయి, అది వాళ్ళకి చాలా ట్రామా ఉంటుంది. చూసినప్పుడల్లా వాళ్ళకి ఆ ఇన్సిడెంట్, చాలా మంది వస్తారు చూసినప్పుడల్లా మాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది, ఐ డోంట్ వాంట్ దట్ ట్రామా అగైన్ అండ్ అగైన్ అని. సో చిన్న స్కార్ అయితే ఏం చేస్తామంటే ఆ స్కార్ని ఎక్సైజ్ చేసేసి తీసేసి మళ్ళీ స్కిన్ని క్లోజ్ చేసేయచ్చు, కుట్టేయచ్చు. ఇంకొంచెం మీడియం సైజ్ స్కార్ ఏంటి అంటే సేమ్ ఇట్లాంటి సర్జరీస్ 2 చేస్తామన్నమాట. ఒక్క సిట్టింగ్లో ఒక హాఫ్ ఆఫ్ స్కార్ తీసేస్తాము, అదంతా మంచిగా అయిపోయిన తర్వాత మిగిలిన హాఫ్ ఆఫ్ ద స్కార్ ఇంకొక సిట్టింగ్లో తీసేస్తాం. ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి, ఇవన్నీ చేయలేము అంటే టిష్యూ ఎక్స్పాండర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. టిష్యూ ఎక్స్పాండర్ అనేది ఏంటి అంటే ఒక బెలూన్ లాగా ఉంటుంది. అది మనం నార్మల్ స్కిన్ దగ్గర పెడతామన్నమాట. నార్మల్ స్కిన్ దగ్గర పెట్టి డైలీ యూ విల్ గివ్ సమ్ సెలైన్ ఇన్ టు ఇట్. సో బెలూన్ ఎక్స్పాండ్ అయినట్టు అది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు దానిపైన మన స్కిన్ ఏదైతే ఉందో అది కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో విల్ గెట్ ఎక్స్ట్రా స్కిన్. ఆ ఎక్స్ట్రా స్కిన్ని తీసుకొచ్చి మనకి గాయం ఏదైతే ఉందో అది కవర్ చేసేయచ్చు. సో దేర్ ఆర్ మెనీ అడ్వాన్సెస్ స్కార్ మేనేజ్మెంట్ లో. జనాలకి అంటే ఇంకా అవేర్నెస్ పూర్తిగా లేదు కాబట్టి దే ఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ దెమ్. ఓకే, ఇంకెలా అంటే కొన్ని సీరియస్ కేసెస్ తీసుకున్నప్పుడు వాళ్ళ విషయంలో ఎలా డీల్ చేస్తారు మీరు? చాలా బర్నింగ్స్తో వస్తారు, అప్పుడే వచ్చిన వాళ్ళు, అలాంటివి కూడా ప్లాస్టిక్ సర్జరీలో డీల్ చేస్తారా? 100%. ఆల్మోస్ట్ 60 to 70% బర్న్స్ అవన్నీ వీల్ డీల్ చేద్దాం. అది ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద డెప్త్ ఆఫ్ ద బర్న్ ఇంజరీ. దాంట్లో మళ్ళీ డెప్త్స్ ఉంటాయి. సూపర్ఫిషియల్ అయితే మామూలు కేర్, డైలీ డ్రెస్సింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటాం. కొంచెం డీప్ అయితే కనుక సర్జరీ చేయాల్సి వస్తుంది. డీప్ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రిపీటెడ్గా సర్జరీ చేసి
ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసేసి వన్స్ వూండ్ బెడ్ అదంతా బాగుంది అన్నప్పుడు గ్రాఫ్ట్ వేరే దగ్గర నుంచి స్కిన్ తీసి అది కవర్ చేసేయాలి. సో అది ఇఫ్ ఒకవేళ వాళ్ళ స్కిన్ అనేది వాళ్ళకి సరిపోవట్లేదు అంటే ఎలా, వాళ్ళ అక్కడ ఎలా స్కిన్ మేనేజ్ వాళ్ళకి చేస్తారు? సరిపోకపోతే స్కిన్ బ్యాంక్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఆర్గన్ డొనేషన్ అనేది లివర్ కానీ కిడ్నీ కానీ ఎట్లా ఆర్గన్స్ డొనేట్ చేస్తున్నామో స్కిన్ కూడా అట్లనే డొనేట్ చేయొచ్చు అనమాట. సో వీ హ్యావ్ ఉస్మానియాలో ఉన్నట్టుంది కదా ఉస్మానియాలో స్కిన్ ఉంది స్కిన్ బ్యాంక్. బ్యాంక్. లక్ష్మీ మేడం స్టార్ట్ చేశారు. సో స్కిన్ బ్యాంక్ నుంచి స్కిన్ తీసుకోవచ్చు. బట్ దట్ విల్ బీ లైక్ టెంపరీ ఓన్లీ. మన బాడీ నుంచి కాదు కాబట్టి అది రిజెక్ట్ చేస్తుంది. బట్ ఇట్ ఈస్ ఆఫ్ గ్రేట్ హెల్ప్. అంటే ఫర్ ద టైమ్ బీయింగ్ ఇప్పుడు బర్న్స్ ఏదైతే ఉందో మన స్కిన్ ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్. ఆ బర్న్స్ వల్ల ఆ ప్రొటెక్టివ్ బ్యారియర్ పోతుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అవన్నీ ఇవాపరేట్ అయిపోతా ఉంటాయి. సో ఇదంతా స్టాప్ చేయడానికి ఆ స్కిన్ బ్యాంక్ లో నుంచి తీసుకొచ్చిన స్కిన్ టెంపరీగా మనకి యూజ్ అవుతుంది. ఓకే ఓకే. అండ్ ఈ స్కిన్ బ్యాంక్స్ కూడా ఇప్పుడు ఎవరైనా మీరు అన్నట్టు సపోజ్ యాక్సిడెంట్లీ చనిపోయారు, విత్ ద సపోర్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్ అది ప్రిజర్వ్ చేస్తారా? అంతేనా? అంతే. ఓకే. ఎన్నాళ్ళు ప్రిజర్వ్ చేస్తారు అలా? అది వాళ్ళు స్కిన్ బ్యాంక్ వాళ్ళు దే విల్ హ్యావ్ దేర్ స్టోరేజ్ అవన్నీ ఉంటాయి. అది మనకి ఇక్కడ తెలంగాణలో ఉస్మానియాలో ఒకటే ఉంది. ఇంకా బాంబేలో ఢిల్లీలో అక్కడ వేరియస్ ఉన్నాయి. సో దే హ్యావ్ అ ప్రోటోకాల్ అనమాట. ఫ్రీజర్లో పెట్టాలి, ఇన్ని వీక్స్ వరకే పెట్టాలి, అట్లా దే విల్ హ్యావ్ అ ప్రోటోకాల్. ఓకే. సో వాళ్ళు దాన్ని బట్టి దే విల్ మెయింటైన్ దట్ డిపార్ట్మెంట్. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఆ టైంకి స్కిన్ అనేది అవైలబుల్గా లేదనుకోండి, ఇఫ్ మనకి పాసిబిలిటీ అవ్వలేదు, రీప్లేస్మెంట్ ఇంక అదర్ మెథడ్ ఏంటి? చాలా ఉన్నాయి. డర్మల్ మ్యాట్రిక్స్ అని దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే కంపెనీలని బట్టి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సింగ్స్ అనమాట. అంటే మన స్కిన్ కి సబ్స్టిట్యూట్ గా దే ఐదర్ కలెక్టెడ్ ఫ్రమ్ యానిమల్స్ కానీ లేదంటే హ్యూమన్ డర్మల్ మ్యాట్రిక్స్ అవి ఉంటాయి. సో అవి పెట్టి కవర్ చేసేయచ్చు. మనకి స్కిన్ దొరకట్లేదు, స్కిన్ బ్యాంక్ లో దొరకట్లేదు అంటే అది పెట్టి కవర్ చేసేసి వదిలేయచ్చు. తర్వాత మీకు ఎప్పుడైనా అంటే లైక్ పేషెంట్ కంప్లీట్గా రికవర్ అయిపోయి, ఇప్పుడు మనం యూజువల్గా థైస్ దగ్గర నుంచి గ్రాఫ్ట్ తీసుకుంటాం అనమాట. సో ఆ థై రికవర్ అయిపోయి ఇఫ్ ద పేషెంట్ ఇస్ ఇన్ ఎ కండిషన్ టు డొనేట్ ద స్కిన్, అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ ఆ డర్మల్ మ్యాట్రిక్స్ మీద గ్రాఫ్ట్ వేసేస్తాం. ఓకే ఓకే. అండ్ మీ కెరియర్లో అమ్మో ఇది చాలా సీరియస్ కేసు, సివియర్ కేసు అని అట్లా ఫేస్ చేసినవి ఉంటాయి కదా, ఈ స్కార్ మేనేజ్మెంట్లో కానీ ఇందులో అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా? స్కార్ మేనేజ్మెంట్ అంటే బర్న్స్ ఇనిషియల్లీ బర్న్స్ బర్న్స్ అంటే కొంచెం ఎవరికైనా కానీ అదొక సీరియస్ కేసే. 5% 10% దట్ ఈస్ ఓకే, కానీ అబౌవ్ 30% అబౌవ్ 40% అనేది కొంచెం క్రిటికల్ కేసెస్ అన్నట్టు, ఎస్పెషల్లీ కిడ్స్. సో చిన్నపిల్లలకి మేము చాలా కేసెస్ చూసాం యాక్చువల్గా దీపావళి టైంలో. అది ఆల్మోస్ట్ పాపం బాగా రెడీ అవుతారు పిల్లలు అండ్ ఆ ఫైర్ అది అంటుకునేసరికి లైక్ ఒక సైడ్ ఆఫ్ బాడీ మొత్తం కాలిపోతుంటుంది. వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళని డ్రెస్సింగ్స్ చేయడము, మేనేజ్ చేయడము చాలా దట్స్ వెరీ, అంటే వాళ్ళకి కూడా పాపం పెయిన్ అది చాలా ఉంటుంది. పిల్లలకి ఇస్తారా అనస్థీషియా అట్లా అంటారు కదా, వాళ్ళకి ఇస్తారా? డెఫినెట్లీ వాళ్ళు పాపం తట్టుకోలేరు కదా. అండ్ ఫ్యాక్టరీస్ లో కెమికల్ బర్న్స్ ఉంటాయి కదా, సో కెమికల్ బర్న్స్ మేము అంటే ఒక ఆయన పెద్ద ఆయన లైక్ ఆల్మోస్ట్ 30 years 35 years, సో హీ హ్యాడ్ ఆల్మోస్ట్ లైక్ మొత్తం అంతా బర్న్, ఆల్మోస్ట్ 2 months హాస్పిటల్లోనే ఉన్నాడు. సో డైలీ డ్రెస్సింగ్స్ చేయడము ఆయనకి, అండ్ ఎంత లైక్ చాలా బాగా రికవర్ అయింది. హీ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే. సో డైలీ డ్రెస్సింగ్స్ చేసి, డైలీ ఆయింట్మెంట్స్ పెట్టి డ్రెస్సింగ్స్ చేసి, ఇనీషియల్గా మన కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే ఆ స్కిన్ అనేది కవర్ చేయాలి. అప్పుడు మనం స్కార్స్ గురించి అంటే కాస్మెటిక్ పర్పస్ గురించి ఆలోచించమన్నమాట ఇనీషియల్గా. అల్టిమేట్ అవర్ థింగ్ ఇస్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. పేషెంట్ షుడ్ బి ఇన్ఫెక్షన్ ఫ్రీ అండ్ హీ షుడ్ బి అలైవ్. మనకి బర్న్స్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. స్కార్స్ అనేవి తర్వాత మేనేజ్ చేసుకోవచ్చు బర్న్స్ లో ఎస్పెషల్లీ. ఇప్పుడు మనం వేరే వాటికి వస్తే, ఇప్పుడు యాక్సిడెంట్స్ కానీ అట్లాంటి వాటికి వస్తే, ఇప్పుడు మీకు పెద్దగా ఎక్కడైనా లాసరేషన్ అయ్యింది అనుకోండి, అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్స్, బట్ యూజువల్గా ప్లాస్టిక్ సర్జన్ కాకుండా వేరే వాళ్ళు ఏంటి అంటే కుట్టేస్తారు, బస్తా కుట్టేసినట్టు కుట్టేస్తారు, అంటే ఆ వర్డ్స్లో చెప్పాలి అంటే. సో అదే దట్ విల్ లీవ్ అ వెరీ బ్యాడ్ మార్క్. మీకు
టిపికల్ రైల్ రోడ్ స్కార్ అని అంటాం మేము. అంటే మీకు ట్రైన్ ట్రాక్ లాగా స్కార్ ఉంటుంది, ఒక పెద్ద మచ్చ ఉంటుంది, దానికి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి, చాలా మందికి చూస్తూ ఉంటాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ చిన్న గాయమైనా కానీ పెద్ద సూచర్ వాడతారు అనమాట, థిక్ మందం థ్రెడ్ వాడతారు. మేము అట్లా చేయము, మేము చాలా ఫైన్, మన హెయిర్ ఎంత ఉంటుంది అంత థ్రెడ్ వాడతాం. సో దాంతో మచ్చ అనేది ఉండదు. ఓకే ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, చాలా మంది పోస్ట్ ఆప్ ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పరు. వన్ మెయిన్ థింగ్ ఇస్ సన్ స్క్రీన్ పెట్టుకోవాలి కంపల్సరీ. స్కార్స్ ఏదైనా ఉన్నాయి, మీకు రీసెంట్ గా ఏదైనా దెబ్బ తగిలింది అంటే సన్ స్క్రీన్ మస్ట్. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం మీరు సన్ లో ఎప్పుడు వెళ్తున్నారో అప్పుడు కంపల్సరీ సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. అది స్కిప్ చేయొద్దు అసలు. ఇంకొకటి సిలికాన్ షీట్ అని చెప్పాను కదా, అది మసాజ్ చేస్తూ ఉండాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి ఐడియా ఉండదు, సన్కి ఎక్స్పోజ్ అయితే ఆ స్కార్ అనేది నల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.